మా తాత రాజారెడ్డిని చంపింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. మా తండ్రి గారి మరణానికి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు చూస్తే మరి ఆయన మరణం పైన అనుమానాలు రాక తప్పవు. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఆయన హత్య జరిగింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఈ రోజున మా చిన్నాన్నని చంపిన వాళ్ళు స్వేచ్ఛగా జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు బయట స్వేచ్ఛగా పోలీసుల బందోబస్తు తోటి మరి కార్లలో షికార్లు తిరుగుతా ఉన్నారు. మరి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఆరోపణలపైన, ఆయన ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఎలా చూడాలి? ఇదే అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు కనుక మనం చూసుకుంటా ఉంటే 2019 మే 30వ తారీఖు నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 4, 2024 ఆయన ముఖ్యమంత్రిగా పదవి విరమణ చేశాడు. అంటే 5 సంవత్సరాల 5 రోజులు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు. 5 సంవత్సరాల 5 రోజులు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు. బాబాయ్ అంటే ఎవరు? తన తండ్రికి తమ్ముడు తీసి పక్కన పడేస్తే ఆయన రాజకీయ జీవితంలో అండదండలతో పాటు పులివెందుల నియోజకవర్గాన్ని కంచుకోటలా తీర్చిదిద్ది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేదానికి దోహదపడినటువంటి వ్యక్తి. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నీకు అండగా నిలబడినటువంటి వ్యక్తి. తండ్రి తర్వాత తండ్రి చిన్న ఆయన. మరి ఆయన చనిపోయి నువ్వు అధికారంలో రాబోయి కరెక్ట్గా నెల 15 రోజుల ముందు, అంటే మార్చి 15, 2019 నాడు ఆయన హత్య గావించబడితే దాన్ని సిబిఐకి ఇవ్వాలని అడిగింది నువ్వు. మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దని చెప్పింది ఎవరు? ఈ రోజు తండ్రిని చంపిన హంతకుల్ని మా అన్న కాపాడుతాడని చెబుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? నీ చెల్లెళ్ళ ఎవరు? జగన్మోహన్ రెడ్డి? ఎవరు మాట్లాడుతున్నారు? పోనీ మీ పినతండ్రి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు చనిపోయిన క్షణంలో హెలికాప్టర్ వేసుకుని అన్నిటిసారికి వస్తున్నావు కదా, ప్రత్యేక హెలికాప్టర్లో. మరి తీరిగ్గా సాయంత్రం దాకా నువ్వు కారులో రావాల్సిన పనే వచ్చింది. అంటే నీ చెల్లెలు ఆరోపిస్తున్నట్లు దాంట్లో ఎవరు చంపారో నీకు తెలిసే నీ కనసనలో జరిగిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి వాళ్ళది నిజమని భావించాలా? చంద్రబాబు నాయుడు గారు ముందుగా అది హత్యన సంగతి మీకు తెలిసిన తర్వాత, రక్తపు ముడుగులో కనపడతా ఉన్న తర్వాత, ఇల్లంతా రక్తమయమైన తర్వాత గుండెపోటు అని చెప్పని మీ యొక్క ప్రసార మాధ్యమంలో ఎందుకు ప్రసారం చేయవలసి వచ్చింది? తరువాత కుమార్తె రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేయటం కోసం ఎందుకు కుట్లేయాల్సి వచ్చింది? పంచనామా చేయించకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పు. తర్వాత మిగిలిన ప్రశ్నల గురించి అడుగుదాం. తరువాత రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక కత్తి ఇచ్చేసి రక్తపు మరకలేసి నువ్వు ఏ విధంగా చెప్పావు? దీనికి ఒక్కదానికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. ఈ రోజు కడప ప్రాంతం కాదు, రాయలసీమ వాసులందరికీ తెలుసు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, నీ తాత నేపథ్యం ఏంటి, నీ తండ్రి నేపథ్యం ఏంటి, నీ నేపథ్యం ఏంటి, మొత్తానికి తెలుసు. తెలియని వాళ్ళంటే ఎవరు లేరు అక్కడ. అయినా సరే ఇది ఆ రోజు మీరు భ్రమలు కలగజేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, వీళ్ళు నలుగురు కలిసి చేశారు, వీళ్ళ ప్రమేయం ఉందని చెప్పని మీరు పుంకాలుగా దాని మీద కథలల్లితే నిజమని నమ్మారు. నీ గెలుపుకి మీ బాబాయ్ చౌక్ కూరుకున్నావు. అంటే ఇక్కడ నీ గెలుపు కోసం ఎవరైనా ఏమైనా చేస్తావు. ప్రతి ఎన్నికలకి నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఏదో సానుభూతి కావాలి. అలాగే నీ తండ్రి, నీ తాత, వాళ్ళ గురించి కూడా మాట్లాడావు కదా. నీ తాతను చంపిన వాళ్ళని నేను గనక మంచివాడిని కాకపోతే వాళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళ అని చెప్పి మాట్లాడుతున్నావు. భారత సారథి మీద ముందుగా దాడి చేసింది ఎవరు? 26 వేట కొడవలతోటి ఆయన ఒంటిని గాయం చేసింది ఎవరు? ఎవరు చేశారు? ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు? నీ తండ్రిని పరాజయం అంచుల్లోకి తీసుకెళ్లాడు గనక, ఓటమి అనేది ఏంటో నీ తండ్రికి చూయించబోయినాడు గనక, అతనే గనక ఆభరణే ఉండి మళ్ళీ ఆ విధంగా రాజకీయం చేస్తే పులివెందుల్లో కాబోయే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి నీ తండ్రి గెలవడు అన్న ఉద్దేశంతో నీ తాత చేయించినటువంటి కార్యక్రమంలో ప్రతీకారంగా ఆయన చెబుతున్నాడు స్వయంగా, మా దొరికాడు, చంపేశారు మా వాళ్ళని. మీలాగా ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టలేదే, వాళ్ళు వదిలేశారా? 6 సంవత్సరాలు పెరోలు రాలేదు. 6 సంవత్సరాలు రాలేదు పెరోలు, శిక్షలు అనుభవించారు వాళ్ళు. ఏ విధంగా వదిలేసావు? నీ తాతని చంపారు కాబట్టి వాళ్ళ జోలికెళితే నీ తండ్రిని నిన్ను ఎక్కడ చంపేస్తారన్న భయం కొద్దీ వాళ్ళ జోలికి మీరు వెళ్ళాల. రెండోది, మీ నాయన రాజకీయ ఎదుగుదలకి ఇది ఎక్కడ అవరోధం అయిద్దో అని చెప్పని వాళ్ళు జోలికి వెళ్ళాల. రేపొద్దున అక్కడ ఏదన్నా జరిగి వాళ్ళని ఏదన్నా చేస్తే మళ్ళీ వాళ్ళు తిరగబడితే ఏంటనే పరిస్థితి ఆ భయం కొద్దీ వెళ్ళాల. అంతే తప్ప మీకు కోపం, మీ తండ్రి చెప్పినట్టు కోపం తెగిపోయి కాదు. మళ్ళీ అధికారం రాంగంలోనే ఈ ఫ్యాక్షన్ భూతం నీ తండ్రి మనసులో ఎలా జడలు విప్పింది, ఏ విధంగా నాట్యం చేసింది, ఏ విధంగా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతమందిని చంపేయాల్సి వచ్చింది. అదే రాయలసీమలో పరిటాల రవిని సంబంధించిన వాళ్ళని కావచ్చు, మిగిలిన వాళ్ళకి సంబంధించిన కావచ్చు, ఏ విధంగా చంపేశారు ఆ రోజుల్లో. అంటే మీరు శాంతమూర్తులా, గౌతమ్ బుద్ధి వారసులా?
గాంధీ గారి వారసులా? ఒక చెంప మీద కొడితే రెండో చెంపలు చూపిస్తారా? మీరు మంచివాళ్ళ? చంద్రబాబు నాయుడు గారు హంతకుడా? హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడా? ఒక్కసారి ఒక్క నెల రోజులు సమయం ఇచ్చుండట్టయితే పరిటాల రవి అనే వ్యక్తికి ఏం చేయాలో చేసి ఉండేవాడు. కానీ ఆయన ఫ్యాక్షన్ మనకు వద్దు అని చెప్పని పరిటాల రవి లాంటి వ్యక్తిని కూడా కంట్రోల్ చేయబట్టి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నీ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు. అది గమనించుకోండి. మీ నాయన ముఖ్యమంత్రి అయినా నువ్వు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు పెట్టినటువంటి భిక్ష. అలాంటి చంద్రబాబు నాయుడిని, నీ తండ్రి సమకాలీకుడిని, ప్రస్తుతం ముఖ్యమంత్రిని, గతంలో కూడా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నడిబజార్లో కాల్చి చంపేయాలన్నావు, బంగాళాఖాతంలోకి ఇసిరేయాలన్నావు, చెప్పులతోటి రాళ్లతోటి సన్మానం చేయాలన్నావు. ఇప్పుడు మావిగన్ పేరింటే గుండాగి సస్తాడని చెప్పి మాట్లాడుతున్నావు. నీ వయసు ఎంత, మళ్ళీ ఎప్పుడు రాజకీయాల్లో నువ్వు ఉంటావు అని చెప్పని మాట్లాడుతున్నావు. ఆయన వయసు ఈ రోజు కింద నుంచి పైకి తిరుపతి కొండకి పాదయాత్రతో వెళ్తున్నాడు. ఈ వయసులో ఆయన పక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేకుండా 76 సంవత్సరాల వయసులో ఆయన ఈ రోజు కింద కూర్చుంటున్నాడు, ప్రశాంతంగా కొబ్బరికాయ కొడుతున్నాడు, ఆయన అంతటా ఆయనే లేచి నుంచుంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించిన సందంగానే ఉంది. ఇప్పుడు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలోకి వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మీ ఆగడాలు చూశారు, మీ అరాచకాన్ని చూశారు, మీ హత్యా రాజకీయాలు చూశారు, మీ దోపిడీలు చూశారు, మీ వేధింపులు బరాయించారు. ఇవన్నీ చూసి ఈ రోజు ప్రజలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు మదన పడుతున్నారు. ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. అది ఈ రోజు నువ్వు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ గత చరిత్ర మొత్తం ఈనాటి ప్రజలకు తెలియదనుకొని, అంటే ఈనాడు వచ్చిన యువతరానికి తెలియదనుకొని వాళ్ళని నమ్మించడం కోసం మరో సానుభూతిని ఈ రోజు నువ్వు బయటికి తీసుకొచ్చావని చెప్పంటే, ఎప్పుడైనా సరే నీకు ఎన్నికలకి వెళ్ళాలి అంటే నీకు సిద్ధాంతం లేదు, నువ్వు చేసే పోరాటం లేదు, నీకు ఏదో ఒక సానుభూతి కావాలి నువ్వు గెలవాలి అంటే. కాబట్టి మళ్ళీ ఒక సానుభూతిని తీసుకురావడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. గెలవటానికి, రాజకీయ పార్టీగా ఎదగటానికి వేయాల్సిన అడుగులు నువ్వు వేయట్లేదనేది అందరికీ సుస్పష్టం. పార్థసారథి రెడ్డి ఈరోజు నిన్న నుంచి నువ్వు మాట్లాడిన తర్వాత స్పష్టంగా ధైర్యంగా బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడించావు నువ్వు? మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని, దళిత డాక్టర్ గారిని నిర్దాక్షిణ్యంగా ఆయన చావు కారకైనటువంటి వ్యక్తివి. నడి బజార్లో బట్టలు లేకుండా పెడరెక్కలు విరిచి కట్టించినటువంటి వ్యక్తివి ఆనాడు ముఖ్యమంత్రివి. మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఆ లెక్కను లెక్కేసుకుంటా ఉంటే తోట చంద్రయ్య నడి బజార్లో పేకలు కూసినప్పుడు గుర్తుకు రాలేదా? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు గుర్తుకు రాలేదా? ఇంతమంది మీద ఎవరి మీదైనా నువ్వు చర్య తీసుకున్నావా? ఇన్ని హత్యలు చేసిన వాళ్ళ మీద. ఈ ప్రభుత్వ రంగంలో విరుకొండలో జరిగిన సంఘటన గురించి నువ్వు ఈ రోజు ప్రస్తావించావు, గతంలో కూడా ప్రస్తావించావు. వాళ్ళు వెంటనే అదుపులో తీసుకున్నారా లేదా? నువ్వు ఒక్కళ్ళని చేసావా? ఈ రోజు అమరావతి రైతులను కావచ్చు, ఆ మహిళలను కావచ్చు, నువ్వు పెట్టిన ఇబ్బందులు ఎలాంటివి, ఏ విధంగా వాళ్ళ మీద నువ్వు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డావు? 1631 రోజు నీ మీద ధైర్యంగా పోరాడినటువంటి యోధులు వాళ్ళు. ఈ రోజు పరిమాల అమరావతి మీద అలిమాలిన ప్రేమ నీ దగ్గర ఉన్నట్టు ఈ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అమరావతిని అవమానించావు, అమరావతిని చెరబట్టాలని చూసావు. అందుకనే అమరావతి అనే 5 అక్షరాలు నీ 151లో బయటికి వెళ్ళిపోయింది. అమరావతి మాదనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. అందుకనే 5 అక్షరాలు కాబట్టి ఆ 5 అంకెని ప్రజలు లాగేసుకున్నారు, 11కి పరిమితం చేశారు. ఇది గుర్తుంచుకుంటే చాలు.